గుడ్ మార్నింగ్ చిచ్చాస్. హ్యాపీ సండే టు ఎవ్రీవన్. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అందరికీ ముందుగా. సో ఇంట్లో అందరూ ఉగాది పచ్చడి తిని మీకు ఈ నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నిన్న ముంబై ఇండియన్స్ వాళ్ళ మ్యాచ్ అయితే చూసినాం, ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో ఇవాళ మాత్రం మనకు డబల్ డక్కర్ 2 మ్యాచ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అవి ఏంటి అని చెప్పి మనమైతే ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎవరెవరిది ఉంది మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ అంటే మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో అయితే జరుగుతుంది. మొన్న మనం చూసాం విశాఖపట్నంలో మొన్న అయిన మ్యాచ్లో మాత్రం ఏదైతే మన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్ వరకు ఆడి అశుతోష్ శర్మ ఒక విధ్వంసకమైన ఇన్నింగ్స్ వల్ల గెలవడం అయితే జరిగింది. ఎస్ఆర్హెచ్ మళ్ళీ కాటమ్మ కొడుకులు మాత్రం లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది. మళ్ళీ ఈసారి మాత్రం నాకు తెలిసి ఫుల్ కోపంతో వస్తుంటారు. ఈ మ్యాచ్ ఎట్లన్నా గెలవాలి ఏంటి కథ అని చెప్పి. సో ముందుగా చూసుకుంటే ఇది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్. వైజాగ్ బ్యాటింగ్ సర్ఫేస్కి చాలా అద్భుతమైన ఉంటుంది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్యాటింగ్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అదే బ్యాటింగ్ సర్ఫేస్ ఎక్కడైతే ఉండబోతుంది కాబట్టి అది. సో మళ్ళీ టీమ్స్ పరంగా చూసుకుంటే ఎవరెవరు ఏమేమి ఉంటారు అని అనుకుంటే ఎస్ఆర్హెచ్లో ఏమైనా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి ఏమీ చేంజెస్ అయితే చేయరు. వాళ్ళైతే వాళ్ళ సేమ్ టీంతో వెళ్తారు. సో మొన్న ప్యాట్ కమిన్స్ కూడా అయితే అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించలేదు టీమ్స్ చేంజ్ చేయడానికి. సో నాకు తెలిసి ఈసారి కూడా సేమ్ టీంతో వెళ్తారు. ఒక పక్కన ఢిల్లీ క్యాపిటల్స్ ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే వాళ్ళకైతే నాకు తెలిసి కంపల్సరీ ఒక చేంజ్ అయితే అవుతుంది. అదేంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కేఎల్ రాహుల్ని అయితే ఆప్షన్స్లో తీసుకున్నారు. సో కేఎల్ రాహుల్ వస్తాడు, ఓపెనింగ్ చేస్తాడా అంటే చెప్పలేము. బట్ కేఎల్ రాహుల్ అయితే 4th డౌన్ ఆడతారు. సో కేఎల్ రాహుల్ మొన్ననే తనకి ఒక కూతురు పుట్టింది. సో కేఎల్ రాహుల్ అయితే ఇంకో మన గుడ్ కంబ్యాక్ అయితే ఇవ్వాలని అనుకుంటాడు. సో కేఎల్ రాహుల్ ఇప్పటికి చాలా మన ఐపీఎల్ టీమ్స్కి ఆడుతూనే ఉన్నాడు. లైక్ హీ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ, లాస్ట్ టైం లక్నో సూపర్ జైంట్స్కి ఆడాడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి ఆడాడు. బట్ తనకి ఏంటంటే తన అదృష్టమే ఏమో చెప్పాలి. బట్ ఒక కన్సిస్టెంట్గా అయితే ఒక టీంకి అయితే తనైతే ఉండలేకపోతున్నాడు. సో ఇప్పుడు మాత్రం తన క్యాప్టెన్సీ లేదు, మన అక్షర్ పటేలే క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో కమింగ్ బ్యాక్, నాకు తెలిసి అయితే ఇక్కడ ఎవరెవరికి ఉంటారు, మ్యాచెస్ ఏమేమి ఉంటాయి, టీమ్ స్క్వాడ్స్ కొంచెం ఒక్కసారి నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను అనమాట. సో టీమ్స్ ఎవరెవరు ఉండొచ్చు అంటే నాకు తెలిసి అయితే సేమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ, ఇంకా ఆడమ్ జంపా చెప్పా కదా. సో వాళ్ళ దగ్గర అయితే నాకైతే ఏం చేంజెస్ అయితే కనిపించట్లేదు తీసుకోవాలని చెప్పి. బట్ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకుంటే చెప్పలేము. ఒక పక్కన ఇంకొకటి ఏంటంటే లైక్ మన ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్కి వచ్చేసరికి వాళ్ళు టీంలో మాత్రం నాకు తెలిసి జస్ట్ వన్ సెకండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే జేక్ ఫ్రేసర్, ఇంకొకటి ఫ్యాబ్ డూప్లెసీ, అభిషేక్ పొరల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ కనుక ఫిట్ ఉంటే ముఖేష్ కుమార్ టీంలోకి వస్తాడు, లేకపోతే దర్శన్ నల్కండే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది అనమాట. సో వాళ్ళ దగ్గర ఇది ఉంది. జేక్ ఫ్రేసర్ లాస్ట్ టైం మ్యాచ్ అయితే పర్ఫామ్ చేయలేదు. సో తనని ఏమన్నా పంపించి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో ఫారెన్ ప్లేయర్ని తీసుకొస్తాడంటే చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్లో మన లాస్ట్ టైం ఆడిన నటరాజన్ కూడా ఉన్నాడు. సో నటరాజన్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటే నటరాజన్ ఫుల్లీ ఫిట్ లేదు. సో నటరాజన్ వచ్చే అవకాశం లేదు. ముఖేష్ కుమార్ కూడా ఫుల్లీ ఫిట్ లేదు. బట్ ఫుల్లీ ఫిట్ ఉంటే ముఖేష్ కుమార్ మాత్రం హీ విల్ బీ వాకింగ్ టు ద స్క్వాడ్. ఇది అయితే నాకు తెలిసి అయితే ఇది టీమ్ లెవెల్స్ ఉన్నాయి. సో కేఎల్ రాహుల్ అయితే విల్ బి బ్యాక్ టు ఢిల్లీ క్యాపిటల్స్. సో తను ఎట్లా పర్ఫామ్ చేస్తాడు. సో కీ బ్యాటిల్స్ చూస్తే కనుక పెద్ద కీ బ్యాటిల్ ఏంటంటే లాస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్లో అప్పటి వరకు ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ అన్నిట్లో ట్రావెల్స్ అయితే స్ట్రైక్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ ఎప్పుడైతే మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేస్తున్నాడో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ తీసుకోవడం అంతగా ఇష్టపడలేదు. సో ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ
వర్సెస్ మిచెల్ స్టార్క్ మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది. సో ట్రావిస్ హెడ్కి అయితే మంచి మిచెల్ స్టార్క్ అయితే ట్రావిస్ హెడ్ మీద మంచి ఉంది. సో వాళ్ళిద్దరి మధ్యలో మంచి బ్యాటిల్ అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ కీ బ్యాటిల్స్ అయితే స్టార్క్ వర్సెస్ హెడ్ అని చెప్పాను కదా. ఇంకోటి ఫ్యాబ్ డు ప్లెసీ వర్సెస్ మొహమ్మద్ షమీ, వీళ్ళిద్దరి మధ్యలో కూడా బ్యాటింగ్ ఉండేది. ఫ్యాబ్ డు ప్లెసీకి మొహమ్మద్ షమీ మీద మంచి రికార్డ్ అయితే ఉందబ్బా. మొహమ్మద్ షమీ ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక 61 బాల్స్ అయితే ఫ్యాబ్ డు ప్లెసీ 106 రన్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. సో చాలా అద్భుతమైన ఏమంటారు స్టార్ట్స్ అయితే మొహమ్మద్ షమీ మీద ఫ్యాబ్ డు ప్లెసీకి ఉంది. ఇంకొకటి ఏంటంటే అక్షర్ పటేల్ ఇప్పటివరకు ఐపీఎల్ ఎకనామీ చూసుకుంటే అక్షర్ పటేల్కి చాలా మంచి ఎకనామీ 6.51 ఎకనామీ ఉంది అక్షర్ పటేల్. సో తను ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, తను ఎట్లా చేస్తాడు, తన క్యాప్టెన్సీ ఏది ఉంది. బట్ లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా చూసుకుంటే అక్షర్ పటేల్కి 9.07 ఉంది. సో ఇప్పుడు నేను ఒక ఇద్దరు ప్లేయర్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడాలనుకున్నాను. అది ఎవరంటే మన కుల్దీప్ యాదవ్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతా అంటే నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగువాడు, విశాఖపట్నంలో ఆడుతున్నాడు. సో తనకి 20 కోట్లు వేరే టీం ఆఫర్ చేసినా కానీ తనైతే ఎస్ఆర్హెచ్ టీంని అయితే వదిలి అయితే వెళ్ళలేదు. సో ఇదే ఇట్లా ఉంటే సో మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి రేపు హోమ్ గ్రౌండ్ హోమ్ పిచ్ విశాఖపట్నం మీద ఎట్లా పర్ఫామ్ చేస్తాడనేది కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. నితీష్ కుమార్ రెడ్డి ఇంకొక పక్కన కుల్దీప్ యాదవ్ వస్తే కుల్దీప్ యాదవ్కి మన ఎస్ఆర్హెచ్ మీద అంతగా పర్ఫామ్ లేదు. లాస్ట్ టైం అతను ఏంటంటే వికెట్స్ అయితే తీశాడు. లైక్ ఎవరెవరు అభిషేక్ని, హెడ్ని, మాక్రమ్ని ఇంకా నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ నలుగురిని అయితే తీయడం అయితే జరిగింది. బట్ తను 55 రన్స్ అయితే కన్సిడర్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఇలా ఉంది. సో పిచ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఇట్ విల్ బి లైక్ ఒక బ్యాటింగ్ ఫీస్ట్ అనేది ఉంటుందన్నమాట. పక్కా ఆబ్వియస్లీ బ్యాటింగ్ వాళ్ళకైతే చాలా మంచి స్కోర్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి పవర్ ప్లేలో అద్భుతమైన రికార్డ్ ఉంది. 125 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో రేపు అయితే నాకు ఒక్కడైతే చెప్తాను, కీ బ్యాటిల్స్ అయితే స్టార్క్ వర్సెస్ హెడ్, వీళ్ళిద్దరూ ఎలా ఆడతారో చూడాలి. సో కాటమ్మ కొడుకులు వర్సెస్ ఢిల్లీ సుల్తాన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. బీయింగ్ హైదరాబాదీ అండ్ తెలుగువాణి కాబట్టి ఎస్ఆర్హెచ్కే నా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ మీ సపోర్ట్ ఎవరికి అనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నారు. ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. బీ సేఫ్, అందరూ ఉండండి. బెట్టింగ్ యాప్స్కి మాత్రం దూరంగా ఉండండి. ఎవ్వరు బెట్టింగ్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకుని లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోకండి. అది బుక్కీస్ పరంగా కానీ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్స్ పరంగా కానీ నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఎవ్వరు బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి. బాయ్.